గౌరవనీయులైన ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్కి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కి మరియు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి సార్కి మరియు సెంట్రల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సార్కి మరి కొంతమంది పెద్ద పెద్ద నాయకులకి నా క్వశ్చన్ ఏంటి అంటే, 11 సంవత్సరాల నుంచి దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? అది మీకు తెలియదా? నాయకులకు తెలియదా? 11 సంవత్సరాల నుంచి విచ్ఛిన్నం చేసి దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవరు? మీ అందరికీ తెలుసు. కానీ మీరు అందరూ దొంగలే, అందరూ దేశాన్ని దోచుకోవాలని తినేవాళ్ళే. దేశాన్ని కాపాడాలని, దేశంలో ఉన్నటువంటి ప్రజలను మనం కాపాడాలని, మధ్యతరగతి కుటుంబాలు కాపాడాలని మీకు ఎవ్వరికీ లేదు. ఒకవేళ ఉంటే ఈ పాటికి నరేంద్ర మోడీని గద్దె దింపి అమిత్ షాని జైల్లో పెట్టాల్సి వస్తుంది. ఎందుకు మీరు అమిత్ షాని ప్రశ్నించడం లేదు? అమిత్ షా ఒక కూన్ కిస్సం గొట్టం గాడువాడు. ప్రధానమంత్రి ప్రజల్ని సంతోషంగా చూసుకుంటే ప్రధానమంత్రికి ఎవరైనా కానీ మర్యాదిస్తారు. ప్రధానమంత్రికి సిగ్గు, శరము, లజ్జ, మానం, మర్యాద ఏమీ లేదు. కేవలం ఎలక్షన్లో గెలవడమే వాళ్ళ పని. ఈవీఎంలో ఫ్రాడ్ చేసి మంచిని తొక్కాలి, చెడుని పైకి లేపాలి. ఇదే నరేంద్ర మోడీ యొక్క పనితనం, ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క పనితనం. మరి మేము అడుగుతూ ఉన్నాము, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా, ఒక భారతీయ పౌరునిగా, నేను ఒక ఆంధ్ర తెలుగు ముస్లిమ్స్గా అందరి తరఫున నేను అడుగుతూ ఉన్నాను. సుప్రీంకోర్టు అనేది ఉంటే, సుప్రీంకోర్టు జడ్జీలు కానీ, సుప్రీంకోర్టు చట్ట ప్రకారంగా ప్రధానమంత్రి కూడా తప్పు చేస్తే, హోమ్ మినిస్టర్ కూడా తప్పు చేస్తే వాళ్ళు శిక్షించే హక్కు మీకు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. మరి చెప్పండి, దేశంలో అల్లకల్లోలం సృష్టించే నాయకులు ఈ అమిత్ షా, మోడీని మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? మీరు ఎందుకు అరెస్ట్ చేయించడం లేదు? మరి మీకు వాళ్ళకు ఉన్నటువంటి మధ్య రిలేషన్ ఏంటి? ఎవ్వరు స్వచ్ఛమైన నాయకులు లేరు. కేవలం ద గ్రేట్ ఈజ్ అల్లా. అల్లా ఒక్కడే మనలందరినీ పుట్టించినాడు. పైన ఉన్నటువంటి భగవంతుడు అందరి లెక్కలు చూస్తాడు. కానీ మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? మనం బతుకున్నంత వరకు మనం బతకడమే కాదు, మనము బతకాలి, మా పిల్లలు బతకాలి, మా మనవాళ్ళు బతకాలి, ముని మనవాళ్ళు కూడా బతకాలనేసి అడ్డదిడ్డంగా పందికొక్కులా మెక్కి మీరు ఆస్తులు సంపాదించి చచ్చిపోతారు. అది ఎలా చచ్చిపోతారు తెలుసా? రోగాలతో, బీపీతో, షుగర్తో, ఏదో ఒక వెంటి చెడు వ్యాధులు వచ్చినా మీకు అవన్నీ పట్టింపులు ఏమి లేవు. కానీ సంపాదన ఉండాలా, సంపాదించాలా, కోట్లు సంపాదించాలా అనేది మీ యొక్క రాజకీయ నాయకులకు ఉన్నటువంటి తపన. ఈరోజు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే, దేశాన్ని మొత్తం నేను సర్చింగ్ చేసి నేను చూశాను. దేశంలో అతి పెద్ద దొంగలు ఎవరు, క్రైమ్లు ఎవరు, విలన్లు అని అంటే రాజకీయ నాయకులే. రాజకీయ నాయకుల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. మరి మీరు మంచి వాళ్ళు అయ్యింటే నరేంద్ర మోడీని మీరు ఎందుకు ఇంతవరకు మీరు నిలబెట్టుకున్నారు? ఆయన్ని ఫస్ట్ గద్దె దింపండి, వాడిని గవర్నమెంట్ని బర్తరఫ్ చేయండి, అమిత్ షాని కోర్టుకు అప్పచెప్పండి. దేశంలో గలాటాలో మొత్తం సృష్టించేదంతా అమిత్ షానే, మోడీనే. ఇది నిజం.
నేను మాట్లాడుతూ ఉండేది స్వచ్ఛమైన సోషల్ మీడియాగా. ఐ డోంట్ కేర్, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నిజంగానే మాట్లాడుతున్నాను. మీరు మనస్తాపంగా మీరే ఆలోచించుకోండి, ఇది నేను చెప్పడం మాట నిజమా అబద్ధమా అనేసి మీ మనశ్శాంతికి మీరే ఆలోచించుకోండి. మరి ఏంటి ఇది? అందరూ దొంగలే. థ్యాంక్ యూ. మరి ఉంటా. సోషల్ మీడియా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఎం రఫీ.